బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషన్కు ఆదేశాలు జారీ చేస్తుంది. కాగా ఎన్సిటి నిబంధనల ప్రకారం డిఎడ్ బిఎడ్ పాస్ అయిన వారు టెట్లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్లో అర్హత లేకపోతే ఈ పరీక్షలు రాయడానికి వీలుండదు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం డిఎడ్ బిఎడ్ పాస్ అయిన వారు టెట్లో ఉత్తీర్ణులైతే మాత్రమే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్లో అర్హత లేకపోతే ఈ పరీక్షలు రాయడానికి వీలుండదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడే ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటికైతే నిరుద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పేరిట ఈ సంవత్సరం గత సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు అదనంగా పోస్టులను కలుపుతూ ఇటు కొత్త నోటిఫికేషన్ 11,062 పోస్టులకైతే నోటిఫికేషన్ డిఎస్సి విడుదల చేసింది. ఈ డిఎస్సి విడుదల చేయడంతో ఇటు నిరుద్యోగ యువకులంతా కూడా ఇప్పటికే పుస్తకాలు బట్టి ఇటు వివిధ కోచింగ్ సెంటర్లలో వివిధ గైడ్లైన్స్ తీసుకుంటే అయితే కోచింగ్ సెంటర్లో చదువుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొంతమంది విద్యార్థులు కూడా విజ్ఞప్తి మేరకైతే అంటే డిఎస్సికి ముందు టెట్ ఉండాలని చెప్పేసి టెట్ ఇటు క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఉన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా కొంతమంది మరింత మెరిట్ సంపాదించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోటి విద్యార్థులు నిరుద్యోగుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే టెట్ ను నిర్వహించాలని చెప్పేసి అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఒక గెజెట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఇటు జారీ చేసిన ఉత్తర్వుల మేరకైతే రాష్ట్ర ప్రభుత్వం టెట్ ను 2-3 రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో 3 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేకూరుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికైతే గత నోటిఫికేషన్ అయితే 1,77,000 పైసలకు అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా మరి ఇటు కొత్తగా వేసినటువంటి పోస్టులతో కలుపుకొని 11,062 పోస్టులకైతే సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులు కూడా అంటే నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇటు టెట్ నిర్వహించడంతో పాటు టెట్ రాసినటువంటి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి రాసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇటు అభ్యర్థులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు డిఎస్సికి ముందు టెట్ నిర్వహించడం తోటైతే కొంత డిఎస్సి ఆలస్యమైనా కానీ టెట్ నిర్వహించడానికి మాత్రం స్వాగతిస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.